వారణాసి అనే పేరు ప్రకటించిన క్షణం నుంచే ఈ జక్కన్న సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకే రోజుకో రూమర్ లేకపోతే అప్డేట్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇందులో ప్రధాన పాత్ర పోషించడం, అలా అన్ని కలిసి వచ్చి ఈ సినిమాని ట్రెండ్ చేస్తూ పాన్ వరల్డ్ స్థాయి చర్చగా మార్చాయి. సినిమా కథ ఏమిటి, ఏ నేపథ్యంతో సాగుతోంది, రాజమౌళి ఈసారి ఎలాంటి విజువల్ వండర్ చూపించబోతున్నారు అనే ప్రశ్నలు అభిమానుల నుంచి సినీ వర్గాల వరకు అందరిలోనూ వినిపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్లు మొదలుపెట్టిన చిత్ర బృందం హాలీవుడ్ మీడియాతో కూడా సంభాషణలు కొనసాగిస్తుండగా ఈ సందర్భంగా కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం మైథాలజీ ఇంకా సైన్స్ ఫిక్షన్ అంశాల కలబోతగా ఉండబోతుందని స్పష్టత ఇచ్చారు. మహేష్ బాబు ఇందులో రుద్ర అనే శివ భక్తుడి పాత్రలో కనిపించనున్నారని టీజర్ పోస్టర్లు సూచించాయి. తాజాగా వినిపిస్తున్న కథ వివరాల ప్రకారం విశ్వాసానికి సంబంధించిన ఒక అత్యంత పురాతనమైన అపారమైన శక్తిని కలిగిన దివ్య వస్తువును వెతికి పట్టుకోవడం రుద్ర ప్రధాన లక్ష్యంగా ఉండబోతోందట. ఆ వస్తువు కేవలం భౌతిక ప్రపంచానికే కాదు, కాలం ఇంకా సృష్టి రహస్యాలకు సంబంధించినదిగా చూపించనున్నారని సమాచారం. దాన్ని అందుకోవాలంటే సాధారణ ప్రయాణం సరిపోదు, కాలాన్ని దాటి ప్రయాణించే టైం ట్రావెల్ అవసరం అవుతోందనే ట్విస్ట్ కథలో కీలకంగా నిలుస్తోందని చెప్తున్నారు. ఈ ప్రయాణంలో రుద్రకు ఎదురయ్యే ప్రధాన ప్రతినాయకుడు కుంభ పాత్ర. ఈ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారని తెలిసిందే కదా. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావించే మేధావి విలన్ గా ఆయన పాత్ర ఉండబోతోందట. రుద్ర ఇంకా కుంభ మధ్య జరిగే మైండ్ గేమ్ కథకు హై వోల్టేజ్ ఉత్కంఠను అందించనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు ఆధ్యాత్మిక శక్తులపై విశ్వాసం కలిగిన హీరో, మరోవైపు శాస్త్రీయ ఆలోచనలతో ప్రపంచాన్ని నియంత్రించాలనుకునే విలన్. ఇలా ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా మారుతుందట. రాజమౌళి సినిమాల్లో ఎప్పటిలాగే ఎమోషన్ కీలక పాత్ర పోషించనుంది. శివభక్తి, టైం, హ్యూమానిటీ వంటి అంశాలను సహజంగా యాడ్ చేస్తూ కథను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా రుద్ర చేసే ఆధ్యాత్మిక సాహస ప్రయాణంలో వచ్చే మలుపులు ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించేలా ఉండబోతున్నాయట. మహేష్ బాబు మేకోవర్ కూడా ఈ పాత్రకు తగ్గట్టుగా పూర్తిగా భిన్నంగా ఉండనుందని సమాచారం. శారీరకంగా కొత్త ఛాలెంజ్ గా నిలిచే ఈ పాత్ర ఆయన కెరీర్ లో ప్రత్యేక మైలురాయిగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. టెక్నికల్ పరంగా కూడా వారణాసి అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాయని తెలుస్తోంది. రాజమౌళి తన గత చిత్రాల కంటే ఈసారి విజువల్స్ కు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు. అంటార్క్టికా నుంచి వారణాసి వరకు ఉండే లొకేషన్స్, విభిన్న టైమ్ లైన్స్, గ్రాండ్ విజువల్ డిజైన్ అన్నీ కలిసి ప్రేక్షకులను పూర్తిగా కొత్త లోకంలోకి తీసుకువెళ్లే సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ప్రతి సినిమా విడుదలకు ముందు ఉండే ఆసక్తి ఈసారి మరింత భారీగా కనిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే కాదు, భారతీయ సినిమా ప్రయాణంలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చిత్రంగా వారణాసి నిలుస్తోందా అన్న ప్రశ్నకు సమాధానం రావటానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. కథకు సంబంధించిన ఈ లీకులు బయటకు రావటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఒక అత్యంత భారీ ప్రయోగంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.